మండు వేసవిలో కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. కరువు సమయంలో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. చెరువులు నిండు కుండల్లా మారడంతో యాదాద్రి జిల్లా రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు అన్నదాతలు ధన్యవాదాలు చెప్తున్నారు. మెట్ట ప్రాంతంగా ఉన్న యాదాద్రి జిల్లాలోని బీడు భూముల్లో గోదావరి జలాలు పారించాలన్నది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కల. ఎంతో దూరదృష్టితో రాష్ట్ర రైతుల కోసం నిర్మించిన బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆయన సంకల్పం నెరవేరింది. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు జలజలా పారుతూ జిల్లాలో ఎండిపోయిన చెరువుల్లోకి వచ్చి చేరుతున్నాయి. మండు వేసవిలోనూ తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, బొమ్మల రామారం, భువనగిరి మండలాల్లోని 90 చెరువుల్లోకి కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. చెరువులన్నీ మత్తళ్లు దుంకుతున్నాయి. కాళేశ్వరంపై బురద జల్లుతూ కురుచబుద్ధితో ఇన్నాళ్లు వ్యవహరించిన రేవంత్ సర్కార్ రైతుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక ఎట్టకేలకు కాళేశ్వరం మోటార్లను రన్ చేస్తున్నది. దీంతో సిద్దిపేట జిల్లా మర్కుక్లోని కొండపోచమ్మ సాగర్ నిండు కుండలా మారింది. అటు ఆలేరు రైతుల ఒత్తిడికి తలొగ్గిన ఇక్కడి ఎమ్మెల్యే సిఫారసుతో ఈ ప్రాంత చెరువులకు గోదావరి జలాల్ని విడుదల చేస్తున్నది. దీంతో కాళేశ్వర జలాలు పారుతూ గొలుసుకట్టు చెరువులను నింపుతున్నాయి. చెరువులన్నీ నిండు కుండల్ని తలపిస్తూ మత్తళ్లు దుంకుతున్నాయి. ఎండలకు తడారిపోతున్న కరువు సమయంలో పంటలకు జీవం పోస్తున్నాయి గోదావరి జలాలు. మొత్తంగా 20,000 ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతున్నది. అటు భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయి. పశుపక్షాదులకు తాగునీరు అందుతున్నది. దీంతో ఇన్నాళ్లు కాళేశ్వరంపై విషం చిమ్మిన కాంగ్రెస్ నేతల్ని చూసి రైతులు ఈసడించుకుంటున్నారు. రాజకీయాల కోసం తమ పొట్టకొట్టారని, నిలువునా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు లాంటి కేసీఆర్ రైతుల మేలు కోరి బస్వాపూర్, గంధమళ్ల రిజర్వాయర్లను నిర్మించారని, ఫలితంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు పుష్కలంగా గోదావరి నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మనకు కేసీఆర్ కట్టడం చాలా సంతోషము. కాళేశ్వరం ద్వారా మల్లన్న స్వాగరు, బసపురం డ్యాము లకు వాటర్ పంపించి ఈ ఎండాకాలం దినంలో రైతులకు తాగునీటికి సాగునీటికి గాని ఇబ్బంది లేకుండా చేయడము కేసీఆర్ ముందస్తు ఆలోచనతోటి ఆయన ఎంతో గొప్ప కార్యము చేశాడు. ఆయనకు చాలా కృతజ్ఞతలు. ఈ రోజు రైతులు ఇంత ఎండాకాలంలో కూడా పంటలు ఎండిపోకుండా వరి చేను గాని, ఇతర పంటలు మొక్కజొన్న గాని, పల్లి చేను గాని ప్రతి ఒక్క పంటలు రైతులు ఇలా కేసీఆర్ కు రుణపడి ఉన్నారు. తాగునీటి కోసము జనం కూడా రుణపడి ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు చూపు ఫలితంగా బస్వాపూర్ నుంచి మొట్టమొదటిసారిగా బునాదిగాని కాల్వ ప్రాజెక్టులోకి గోదావరి జలాల్ని పంపించేస్తున్నారు. దీంతో భువనగిరి జిల్లాలోని వేలాది ఎకరాలు సస్యశ్యామలంగా మారుతున్నాయి. వందల చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు దండగ కాదు, పండగ అని మరోసారి నిరూపితమైందని రైతులు సంబరపడుతున్నారు. పొట్టదశలో ఉన్న పంటలకు గోదావరి జలాలు జీవం పోస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ వచ్చి నీళ్లు వస్తున్నాయి, కాళేశ్వరం నీళ్లు ఇచ్చి పెడుతున్నాడు, రైతులు బాగుపడుతున్నారు. ఇప్పుడు మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు దేనికైనా ఆరోగ్యం ఉన్నాయి. నీళ్ళకు ఫుల్ నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు నీళ్ళే లేవా? ఇప్పుడు తెలంగాణలో ఏడున్నాయి నీళ్ళు. ఇప్పుడు కేసీఆర్ ముందు చేసేవారు రైతులందరూ బాగుపడుతున్నారు. ఇప్పుడైతే అప్పుడు కాలువలు ఎక్కడివి, నీళ్ళు ఎక్కడివి అన్ని ఏడంగా వస్తున్నాయి. అలా తరపున రైతులకు అందరూ మంచి మేలు జరుగుతుంది. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తట్టెడు మట్టి కూడా తీయకుండా బస్వాపూర్ ప్రాజెక్టుపై కావాలనే సీతకన్ను వేస్తున్నది. ఎక్కడ కేసీఆర్ కు మంచి పేరు వస్తుందో అన్న కురచబుద్ధితో రిజర్వాయర్ ను పక్కకు పెట్టింది. ప్రాజెక్టు పనుల్ని ఎక్కడికక్కడే నిలిపివేసింది. భేషజాలాలకు పోకుండా పనుల్ని 100% పూర్తి చేస్తే 2 లక్షల ఎకరాలకు గోదావరి జలాల్ని అందించవచ్చని రైతులు అంటున్నారు. త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేస్తే భువనగిరి ప్రాంతంలో కరువును పూర్తిగా తరిమేయవచ్చని చెబుతున్నారు. దీంతో ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్నదాతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.